ఇవాళ దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అనేక సంవత్సరాలుగా గత కోవిడ్ సమయంలో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక కేసులు ఈరోజు కరోనా కేసులు ఫైనల్ అవుతున్న సందర్భంలో అందరు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి యొక్క నిత్యావసరాల విషయాల్లో వారికి ఈ రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి దాంట్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరూ కూడా అందాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో ఓట్ల కోసమో ఎన్నికల కోసమో సంక్షేమ పథకాల కోసం ప్రజల మధ్యకి వెళ్ళడం కాదు, నిస్వార్థంగా నిజమైనటువంటి చిత్తశుద్ధి చేత ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమ ధ్యేయంగా సాగుతున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అదేవిధంగా తాండూరు ప్రాంతంలో కూడా రేషన్ షాపులను సందర్శించి అక్కడ నిజంగానే ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఇవాళ తాండూరు పట్టణ శాఖ ద్వారా ఇవాళ తాండూరు రేషన్ షాపులను సందర్శించడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలని ప్రజలకు అందజేయడంలో ఈరోజు అది మేమే ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న సందర్భాన్ని ప్రజల మధ్యలో చర్చించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి వస్తే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ పథకం పేరు మీద గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఒక ఇల్లు కూడా కట్టించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయటం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఈరోజు దారి మళ్లించి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భంలో మేము ప్రజల దగ్గరకు నేరుగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి. రాబో రోజుల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈరోజు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలని ఈరోజు చాలా సునాయాసంగా పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి